టమాటాలు బెండకాయలు వంకాయలు టమాటాలు బెండకాయలు వంకాయలు వంకాయలు బెండకాయలు ఓ కూరగాయలు వంకాయలు బెండకాయలు ఓ బోడా రారా అతన్నా ఈ నుంచి వరబాదలు ఆడుకోయి పిలిస్తే ఏమైంది నీకు? పిచ్చిదానా ఆడికి పోతే చెప్పులు అరగాయానే అబ్బా అవు కదా నువ్వద్దే. ఏమేమున్నాయి? ఇగో టమాటాలు వంకాయలు కాకరకాయలు అలసందకాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇగో ఈ టమాటాలు ఎట్లా కిలా? కిలో 50. అబ్బో బాగానే పిర ఉన్నాయి కదా. బాగా అయితే గాని మరి ఈ బెండకాయలు ఎట్లా? కిలో 60. దే ఈ టమాటాలదు బెండకాయలదు వంకాయలు ఎట్టితో చెప్పు. ఇగో ఈ వంకాయలు అయితే 30 రూపాయలే. ఈ సచిన పూండు లేపే వంకాయలు 30 రూపాయలా? మరి అరకిలో ఎంత? అరకిలో అయితే 17. మరి పావు కిలో? ఇక పావు కిలోకు 7.5. ఇగో మన పావు కిలో ఏం చేసుకుంటామే? ఇగో ఈ 2 తీసుకుంటాం. ఎంతకితో చెప్పు? ఎప్పుడన్నా కూరగాయలు కొన్న ముఖమేనా నీది? మాది కొనే ముఖమే కానీ నీది అమ్మే ముఖమేనా? ఇగో మస్తు మందికి అమ్ముకుంటూ వచ్చినా కానీ ఇక జరమ్మ నువ్వన్నా చెప్పరాదు. ఓ దేడిది మగ మనిషి 2 వంకాయలు ఎందుకు మనకు ఒక్క వంకాయ చాలదా? పులుసు పోసి వండుకుందాం. అంతేనే ఒక్క వంకాయను 2 వక్కలు చేసి నువ్వు ఒక్క నేను ఒక్క తిందాం ఈ ఆదివారం. మళ్ళీ వచ్చే ఆదివారం మంచి కాళ్ళు నీటికి పోదాం. చెప్పు వంకాయ ఎంతకి ఇస్తావు? మీకన్నా సిగ్గుమానం ఉన్నదా? కడుపు కన్నం తింటారా కట్టు తింటారా? ఇగో మాకేం లేదు కసంటే పట్టింపులు అట్లుంటే మీకు ఇట్లని అడుగుతాం. అబ్బో నాకు ఈ కూరగాయలద్దు ఈ వ్యాపారం వద్దు ఇక నేను పోతా. కాపాడండి నన్ను. నడు పెళ్లి పిల్ల నడిచేట్టు నడవాడుతుంది. అయ్యో రాబట్టింది కదా బాగానే అవుతుంది నీకు ఇవాళ. అగో అల్లుడు బిడ్డ చెప్పక చేయకనే వస్తారు. అవును మనం పోదాం అనుకుంటుంది కదా. అయ్యో ఇప్పుడే వస్తారు అల్లుడు. మీ అయ్య కాళ్ళు కనబడా అని పోయి వచ్చేది రాగానే చూసుకుంటేనే ఇప్పుడే అతను వాళ్ళు అంటాడు. ఏంది అల్లుడు ఏమో గాని నాగి గుసగుసలు పెట్టుకోబడుతుంది. ఏం లేదు మామ ఇప్పుడే అతను. ఇప్పుడే వస్తురు అల్లుడా. మీ అవ్వ కూడా కళ్ళు కనబడా అని అంత బిత్రులేనా ఇంట్లో? నడు ఇప్పుడే అతను అత్త. ఏమే అల్లుడు కాలు కడుక్కొని నీళ్ళు లేపో. సరే అంత మంచిగా అల్లుడు? అంత మంచిదే మామ. అంత మంచిగా మంచిగా తర్వాత మంచిదే కదా. ఏం పూలు చెప్తా? ఓహో ముందుగా నీళ్ళు అయినాక కాలు కడుక్కున్నాడు కావచ్చు. అల్లుడు అవి తాగేది కాదు అల్లుడు, అవి కాలు కడుక్కొని తెచ్చిన అల్లుడు, అవి అందుకే తెచ్చిన అల్లుడు. కాలు కడుక్కోవాలి గ్లాసాలు తీసుకొస్తారా? నేను మంచిగా అనుకుంది అవి. అల్లుడు మా ఇల్లు కోపానికి రావడిచి ఎండాకాలం అని నీళ్ళు మిగిలిద్దామని అందుకే ఆ గిలాసులు తెచ్చిన. ఏంది ఎండాకాలమా? మొన్ననే వా ఎండాకాలం. మొన్ననే పోతే అల్లుడు మళ్ళా రాదా? ఏ ఆగే అల్లుడు ఇంట్లో రారు.